ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. నమస్కారం గురుమా. అండి. ప్రతి ఆధ్యాత్మిక సాధనలో ఆలోచన రహిత స్థితి అని చెప్తూ ఉంటారు. దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాని గురించి చెప్తారమ్మా? అంటే ఒక థాట్లెస్ స్టేట్ అనేది ఏ విధంగా మనకు సంక్రమిస్తుంది, ఏ విధంగా దాన్ని రీచ్ కావచ్చు? ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే వస్తుందో మనకి అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక మొదటి మెట్టు, ఆ ప్రయాణంలో మొదటి అడుగు మనం పడినట్టు లెక్క. అందుకనే దానికి మంత్రమో యంత్రమో తంత్రమో లేకపోతే రూపమో ఏదో ఒకటి చెప్పి మనకి ఆలోచన రహిత స్థితి తీసుకువెళ్ళడానికి ఏ మార్గమైనా ఉంటుంది. దీని గురించి కొంచెం ఆలోచన గురించి చెప్పాలి. మనిషి యొక్క ఆలోచన ఏదైతే గొట్టు ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ యొక్క కర్మలు, సంస్కార గుణాలు కానీ, వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం కానీ, లేదా భౌతిక జీవితంలో వాళ్ళ యొక్క కర్మ ఫలితాలు కానీ, లేదా మోక్షం కానీ ఏదైనా దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆలోచన రహిత స్థితికి వెళతారో, శూన్య స్థితి అనండి లేదా ఆలోచన రహిత స్థితి అనే పదాలు ఏదైనా సరే, ఆ స్థితికి వెళ్ళడమే, ఆ క్షణమే పరమాత్మ యొక్క స్థితికి, అనుభూతిలోకి వెళ్ళడానికి మొదటి మెట్టు అనమాట. సో ఖచ్చితంగా ఆలోచన రహిత స్థితికి వెళ్ళాల్సి ఉంటుంది. మనసుని నిలువరింప చేయటము అంటే గతంలోకి వెళ్ళకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆ క్షణంలో ఉంచే ఏ మార్గమైనా, ఏ విషయమైనా మనకి ఆలోచన రహిత స్థితి తీసుకొని వెళుతుంది. ఉదాహరణకి త్రాటిక్ కానీ, మంత్రం కానీ, ధ్యానం కానీ, రూపం కానీ, శ్వాసను గమనించడం కానీ, లేదా హార్ట్ బీట్ని గమనించడం కానీ, లేదా క్యాండిల్ లైట్ చూడడం కానీ, లేదా శబ్దాన్ని పట్టుకోవడం కానీ ఏమైనా చేయొచ్చు. అలా ఒక ఏదైనా ఒక విషయాన్ని తదేకంగా మనసుతో పెట్టి చూసినప్పుడు, అంటే ఒకటే విషయాన్ని, ఒక శబ్దము, ఒక రూపం ఏదైనా సరే ఒకటే, దాని గురించి మొత్తం కాదు, ఒకటే విషయాన్ని తదేకంగా మనం మనసు పెట్టి చేస్తే మాత్రం మనసు ఎప్పుడు కూడా అలా గమనిస్తూ ఉండలేదు. మనసుకి ఉన్న అత్యున్నతమైన లక్ష్యం ఏంటంటే, గమనించినప్పుడు అది ఆగిపోతుంది. దాన్ని మన ఋషులు, గొప్ప వాళ్ళందరూ అది తెలుసుకొని ఆ స్థితికి తీసుకెళ్ళడానికి ఏదో ఒక మార్గాన్ని పట్టుకున్నారు. అలా ఏం చేసినా కూడా మనము ఆలోచన రహిత స్థితికి వెళ్ళొచ్చు. ఓకే. సరే.